జీవన్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. జీవన్ రెడ్డి సంజయ్ మధ్య వర్గ పోరు నెలకొని ఉన్నది. జగిత్యాలలో కాంగ్రెస్ రెబల్స్ తరపున జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. రెబల్స్ కు మద్దతు పలకటంపై హైకమాండ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడుకు బీ ఫార్మ్స్ ఇచ్చారంటూ కూడా జీవన్ రెడ్డి ఆరోపణలు చేశారు. వర్గ పోరుతో ఇప్పుడు పార్టీకి అభ్యర్థులకు నష్టమంటూ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మీరు బాధపడకుండ్రి అయ్యా, బాధ్యతలు బాధపడకండి. మీరు మంచిగా కొడుకు బాధపడుతుంది, నిన్న బాగా బాధపడ్డాడు. బాధపడకుండా ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొత్తం కూడా అసలు ఈ అంశం గురించి జీవన్ రెడ్డి సంజయ్ మధ్య నెలకొన్నటువంటి వర్గపోరి బీ ఫార్మ్స్ విషయం వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రెండు కాంగ్రెస్ అధిష్టానం మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై సీరియస్ అయింది. అధిష్టానం చర్యలు తీసుకోమని ఇప్పటికే పిసిసికి నోటీస్ పంపించింది. ఎందుకంటే క్రమశిక్షణ చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే నేతలు నోరు జారుతున్నారు, నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్నారంటే ఇప్పటికే హైకమాండ్ అసహనం వ్యక్తం చేసింది. మరోపక్క జగిత్యాలలో సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి ఓడిపోవడం, జీవన్ రెడ్డి పైన సంజయ్ గెలవడం, సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో జగిత్యాల రాజకీయాలు వేడెక్కాయి. మొదటి నుంచి జీవన్ రెడ్డి ఇటు సంజయ్ వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు నడుస్తుంది. మరోపక్క ఈ మున్సిపల్ ఎన్నికలు మరింత వేడిని రాజేసాయి. ఎందుకంటే అక్కడ జరుగుతున్న కార్పొరేషన్ ఎన్నికల్లో 50 సీట్లు ఉండగా అందులో 30 సీట్లు సంజయ్ వర్గానికి, 20 సీట్లు జీవన్ రెడ్డి వర్గానికి ఏదైతే కాంగ్రెస్ నేతలు కేటాయించారో. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ 20 మంది సీట్లు ఇచ్చింది. ఆ 20 మంది కూడా కాంగ్రెస్ తరఫున కాకుండా సొంతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ కండువా లేకోకుండా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం హైకమాండ్ వద్దకు చేరింది. హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏదైతే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి జీవన్ రెడ్డి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఈ వ్యతిరేక కార్యక్రమాలు, అటు పార్టీ కార్యక్రమాలు రెండింటిని బేరీజ్ చేసుకుంటూ ఏదైతే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది దాని ప్రకారం కట్టుబడాలంటూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినా జీవన్ రెడ్డి ఎక్కడ వెనక్కి దగ్గర ఏదో ఒక వివాదం కొనసాగుతూనే ఉంది. మరోపక్క జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికే స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను సంజయ్ పాటించాలి. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఉన్నాను, కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని చెప్పుకుంటున్న సంజయ్ ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ ఇవ్వాలంటూ ఇప్పటికే పలుమార్లు జీవన్ రెడ్డి విమర్శించారు. మరోపక్క స్పీకర్ వద్ద ఉన్న అనర్హత పిటిషన్ కూడా స్పీకర్ తీర్పు వెలువరించారు. ఈ తీర్పు వెలువరించినప్పుడు బీఆర్ఎస్ లోనే సంజయ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు లేవని చెప్పినా కూడా లేవని స్పీకర్ చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో నేను ఉన్నా అంటూ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు, కాంగ్రెస్ పార్టీ ఈ బీఫామ్ల పైన ఎలా పోటీ చేస్తారంటూ జీవన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ముగ్గురు ఎమ్మెల్యేలను, ఏదైతే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ముగ్గురు ఎమ్మెల్యేలను మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం చేసింది. అయితే బీఆర్ఎస్ లో ఉన్న ముగ్గురు బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేలు ఉన్నారంటే స్పీకర్ చెప్పడం. మరోపక్క పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ముగ్గురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా చేయడం ఏంటంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఒక రకమైన విమర్శ వినిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కిరణ్, మనం గతంలో చూసినా గానీ ఏదైతే గాంధీ భవన్ లో జరిగినటువంటి మీటింగ్ లోకి ఒక కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేని ఏ విధంగా రాణిస్తారు, ఎవరి మీద అయితే పోరాడామో వాళ్ళనే రాణించారంటూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆయన ఆగ్రహం వెళ్ళగక్కారు బయటకు వచ్చి. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఆహ్వానించడం, ఆకర్షించడం దేశవ్యాప్తంగా అత్యంత సాధారణమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా
కొన్ని నియోజకవర్గాల్లో సమస్యలు ఉన్నాయి, మరికొన్ని నియోజకవర్గాల సమస్యలు. ఈ సమస్యలు 10 నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు గద్వాల నియోజకవర్గంలో కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరిత, వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇటు జీవన్ రెడ్డి ఏదైతే జగిత్యాలకు సంబంధించి మరో నియోజకవర్గం, ఇలా వరుసగా ఆయా నియోజకవర్గాల్లో గూడెం మహిపాల్ రెడ్డి, ఇలా పటాన్ చెరువు నియోజకవర్గం, ఇలా వరుసగా ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం, అది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమక్షంలో చేరడం కూడా ఇది ఒక వివాదానికి దారితీసింది. ప్రస్తుతం స్పీకర్ కేవలం పార్టీని స్పీకర్ ఇచ్చిన ఆదేశాలు కరెక్ట్ కావని అందరికీ తెలిసిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏకంగా 3 ఎమ్మెల్యేలను ఏదైతే ప్రచార కార్యక్రమాలకు, పిసిసి ప్రచార కార్యక్రమాలకు మున్సిపల్ ఎన్నికలు క్యాంపెయిన్ గా నిర్వహించడం ఎంతవరకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేలను స్టార్ క్యాంపెయినర్లుగా వేయడం ఏంటి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందంటూ ఒక రకమైన అసహనం వ్యక్తం చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే జగిత్యాలలో నిత్యం వర్గపోరు జరుగుతూనే ఉంది. కాంగ్రెస్ సంబంధించిన జీవన్ రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, సీనియర్ నేత. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన నియోజకవర్గంలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్నారు, మరోపక్క నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంజయ్ పార్టీలో చేరడం వల్ల వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు, వివాదాలు రోజు రోజుకు పెరిగి మరొక అంశం కూడా మనం చూసాం. అంటే జీవన్ రెడ్డి ఆఫీస్ దగ్గరకు వచ్చి కూడా ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా నేను కాంగ్రెస్ లోనే ఉన్నానంటూ కూడా ఒక కార్యకర్త కూడా తనకు ముందుగానే టికెట్ ఎక్కడ రాదో అంటూ కూడా తాను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు అనే వార్తలు కూడా వచ్చిన నేపథ్యాన్ని మనం చూసాము. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందా, కాంగ్రెస్ పిసిసి ఏం చేస్తుందా అనే అంశాలకు వచ్చే పక్కన పెట్టి ఇక్కడ పక్క పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసం అనేది జీవన్ రెడ్డి గత సంజయ్ పార్టీలో చేరినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారతదేశ రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బీజేపీని విమర్శిస్తున్నారు. కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు పట్టించుకునే పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, పార్టీలో చేర్చుకున్న తర్వాత పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు చేసిన వ్యతిరేకించాల్సిన పని లేదంటే అధిష్టానం క్లారిటీ ఇచ్చే నేపథ్యంలో జీవన్ రెడ్డి పైన కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నేరుగా అధిష్టానం షోకాజులు జారీ చేసే అవకాశం ఉంది. దీనిపైన పిసిసి క్రమశిక్షణ సంఘం కూడా వివరణ తీసుకునే అవకాశం ఉంది. మల్లు రవి పిసిసి క్రమశిక్షణ చైర్మన్ గా ఉన్న మల్లి రవి నోటీసులు జారీ చేసే అవకాశం. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యమే కాకుండా గతంలో ఏదైతే పార్టీలో సంజయ్ చేరినప్పటి నుంచి ఈ వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే కఠిన చర్యలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఆదేశించిందంటూ మనకు సమాచారం అనిపిస్తుంది. రైట్, స్టే విత్ us కిరణ్. ఇక జీవన్ రెడ్డి సంజయ్ మధ్య వర్గ పోరు నెలకొన్నటువంటి అంశం కూడా తారాస్థాయికి చేరిందని చూడాలి. జగిత్యాలలో కాంగ్రెస్ రెబల్స్ తరపున జీవన్ రెడ్డి ప్రచారం చేయటము, కాంగ్రెస్ జెండా లేకుండా కూడా ఆయన ప్రచారం చేయటం, ఇక రెబల్స్ కు మద్దతు పలకటం మీద అయితే ఇప్పుడు హైకమాండ్ సీరియస్ అవుతూ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు బీ ఫామ్స్ ఇచ్చారంటూ జీవన్ రెడ్డి ఆరోపణలు చేయటం, మరొకటి ఏంటంటే ఇటు ఎవరైతే తన మీద పోటీ చేసి గెలిచినటువంటి సంజయ్ని కాంగ్రెస్ మద్దతు ఇస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా అంటే అక్కడ మొత్తం కూడా తనకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఎవరి మీద అయితే పోరాడమో వాళ్ళనే పార్టీలో తిప్పుకుంటున్నారంటూ కూడా అసలు సంజయ్ ఏ పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్లో ఉన్నాడా కాంగ్రెస్లో ఉన్నాడా తెలియాలంటూ కూడా జీవన్ రెడ్డి ఈ అంశం మీద అసంతృప్తితో ఉన్నారు. అయితే హైకమాండ్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని కాదంటూ కూడా జీవన్ రెడ్డి ఆరోపణలు చేయడం మీద అయితే హైకమాండ్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి నెక్స్ట్ ఏమన్నా లిఖితపూర్వకంగా వివరణ కోరుతుందా ఏంటి, ఎటువంటి చర్యలు జీవన్ రెడ్డి మీద తీసుకుంటారు, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోనున్నాయి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.